అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. దేవీ నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అలంకరిస్తారండి. ఈ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం పరమాన్నం. మరి ఆ పరమాన్నాన్ని చాలా తేలిగ్గా మరెంతో రుచిగా ఉండే విధంగా ఇవాల్టి వీడియోలో చూపిస్తాను, చూసేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ రైస్ ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోకి తగినన్ని వాటర్ అనేవి పోసి బియ్యంని శుభ్రంగా 2 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ మొత్తం ఒంపేసి ఈ బియ్యంలోకి కొద్దిగా వాటర్ అనేది పోసి కనీసం అరగంట పాటైనా నానబెట్టుకోండి. టైం ఎక్కువగా ఉంది అనిపిస్తే గంట పాటు నానబెట్టుకోండి. లేదు తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేయాలనుకుంటే మినిమం రెస్టింగ్ టైం అరగంట అన్న విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మనకి బియ్యం బాగా నానితేనే ఈ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు సాఫ్ట్ గా పరమాన్నం అనేది కుదురుతుందండి. సో బియ్యం నానుతూ ఉంటుంది. మీన్వైల్ రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ లోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు సన్నగా తరిగినటువంటి బెల్లం, అదే కప్పుతో 1/2 కప్ వాటర్ అనేది పోసుకుని బెల్లంని కంప్లీట్ గా వాటర్ లో కరగనివ్వండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం మనం ఎటువంటి బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ బెల్లం అనేది ఆ వాటర్ లో కరిగితే సరిపోతుంది. స్టవ్ మీద ఇంకొక మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులోకి 4 కప్పుల చిక్కటి పాలు, 1 కప్పు వాటర్ అనేది పోసుకోండి. చిక్కటి పాలు అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఇన్ కేస్ మీరు టోన్ మిల్క్ యూజ్ చేస్తున్నట్టయితే 4 కప్పుల పాలకి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేయండి. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. సో బెల్లం కంప్లీట్ గా కరిగిపోయింది అని అనుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఆ బెల్లం వాటర్ ని కంప్లీట్ గా చల్లారబెట్టుకోండి. మనకి బెల్లం పాకం అనేది వేడిగా ఉంటే మనకి పరమాన్నం అనేది కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యే స్టేజ్ వచ్చేసరికి విరిగిపోతుంది. సో అలా పాడైపోయిన రెసిపీస్ ని మనం నైవేద్యంగా సమర్పించకూడదు కదా, అందుకని బెల్లం వాటర్ అనేది కంప్లీట్ గా చల్లారిపోయే వరకు ఆరబెట్టుకోండి. మనకి పాలు అనేది ఒక పొంగు వస్తుంది అంటే ఉడుకు పడుతుంది అని అనుకున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం నుంచి ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే వంపేసి కేవలం ఆ బియ్యంని మాత్రమే ఒక గరిటె హెల్ప్ తో పాలల్లోకి వేసుకుని గిన్నె మీదకి ఒక మూత అనేది పెట్టుకుని కుక్ చేసుకోండి. మీన్ వైల్ స్టవ్ మీద ఇంకొక చిన్న పాన్ పెట్టుకోండి. అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని కిస్మిస్ వేసి 2 కూడా కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిపోయిన వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఈ రెసిపీలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వీడియో స్టార్టింగ్ లోనే ఒక క్లిప్ లాంటిది ఇంక్లూడ్ చేశానండి. క్విక్ రిఫరెన్స్ కోసం ఈ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు క్లిప్ హెల్ప్ అవుతుందని నేను అలా పెట్టడం జరిగింది. సో తప్పకుండా ఎవరైనా డౌట్స్ ఉంటే రెసిపీ ప్రిపరేషన్ లో ఆ క్లిప్ ని చూసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి. సో మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇందులోకి మరొక కప్పు చిక్కటి పాలు అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు టోన్ మిల్క్ యూజ్ చేస్తున్నట్టయితే 1 కప్పు పాలు పోసి 1/2 కప్పు వాటర్ అనేది పోయండి. కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. సో తిరిగి మూత అనేది పెట్టేసి మనకి రైస్ అనేది వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు పట్టుకుంటే మెతుకు అనేది బాగా స్మూత్ గా మ్యాష్ అయిపోవాలి. సో ఆ టెక్స్చర్ అండ్ ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఖచ్చితంగా కుక్ చేసుకోండి. అది కూడా త్రూ అవుట్ ద కుకింగ్ ప్రాసెస్ మీరు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి. అప్పుడే మనకి పాలు అనేవి మాడిపోకుండా అడుగు పట్టకుండా రెసిపీ అనేది చాలా చాలా బాగా కుదురుతుంది. సో మనకి రైస్ అంతా కంప్లీట్ గా పాలలో ఉడికి కుక్ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఫ్లేమ్ ని టర్న్ ఆఫ్ చేసే ముందు ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్ట్రైనర్ పెట్టుకుని దాని మీద నుంచి ఇందాక కాచి చల్లారబెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ ని పోసేయండి. ఇలా టీ స్ట్రైనర్ హెల్ప్ తో ఫిల్టర్ చేసుకోవటం వల్ల బెల్లం వాటర్ లో మనకి ఏమన్నా ఇంప్యూరిటీస్ అంటే నలకలు లాంటివి ఉంటే అవన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. సో బెల్లం వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి బాగా కలుపుకోండి. కలుపుకుని ఈ రెసిపీ కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన కొద్దిగా నెయ్యి చిలకరించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తర్వాత మీరు కూడా ప్రసాదంలో స్వీకరించండి. ఈ పరమాన్నం రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్